గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అమ్మా ఇలారా. నీ పేరేమిటమ్మా? నీలిమా. కూర్చో. ఇదిగో బామ్మగారు, మొన్న ఆ మధ్య ప్రెసిడెంట్ పేరయ్య గారింట్లో వాళ్ళ అమ్మాయి నిశ్చయితాంబూలత కార్యక్రమం ఇలాగే ఆలస్యం అయితే పురోహితుడు గారు పెళ్లి కూతురు లేవ తీసుకుని వెళ్ళిపోయాట. అపసకల మాటలు నువ్వును. ఇక చదవండి లగ్న పత్రిక. స్వస్తి శ్రీ యువనామ సంవత్సరే ఆశ్రీజమాసే దశమి శనివారస్య గుత్తా సత్యనారాయణ సత్యవతిల ఏకైక కుమార్తెను. అదేమిటండి అలా రాశారు? ఏమిటమ్మా? మాకంటే పెద్దవాళ్ళు మా అక్క బావగారు ఉన్నారు కదండి. అమ్మా, కన్యాదానం చేసే వాళ్ళ పేరుతో లగ్న పత్రిక రాయించడం పద్ధతి. మీరు కన్యాదానం చేయించడం లేదా? చెప్పరేమిటండి, బావగారుండగా మీరెలా చేస్తారు? స్వస్తి శ్రీ యువనామ సంవత్సరే ఆశ్రీజమాసే దశమి శనివారస్య గుత్తా చలపతిరావు సుభాదేవిల సోదరుడి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జయలక్ష్మిని కలిదిండి సుబ్బారావు గారి ఏకైక కుమారుడు. హలో, నీకోసం వచ్చాను. మొదటి కార్డు నీకే ఇవ్వాలని. ఏంటి అప్పుడే కార్డులు వేయించి పంచేదాకా వచ్చిందా? అయ్యో, ఇది చెల్లెలి పెళ్లి కార్డు కాదు. అంతకంటే ముందు నిశ్చయం పెళ్లిది. అంతకంటే ముందు పుట్టినవాడి పెళ్లిది. అంటే నా పెళ్లి. కార్డులో పెళ్లి కూతురు ఫోటో ఉంది. నాకు సరిపోతుందో లేదో చూసి చెప్పవా? ఏ నీళ్ళు, ఏంటిది? కంట కుంకుమ పడింది. కుంకుమ పడింది. అయితే కాస్త కళ్ళు తుడుచుకుని చూడు. ఏ నీళ్ళు, నువ్వు జోకులేస్తావు కదా, అందుకే నేను వేశాను. ఇది జోకా? మీకు మరో అమ్మాయితో పెళ్ళను కానీ నేను చచ్చిపోతాం అనుకున్నాను తెలుసా? నా ముండితనం గురించి మీకు తెలీదు. నీళ్ళు, అవును, మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరు ఈ కార్డు చూడమనకపోతే నేను వెళ్ళి ఏట్లో దూకేదాన్ని. ఈ ఊళ్ళో ఏర్లేదుగా. ఏం లేకపోతే ఏంటి, నేను వెళ్ళి గంగలో దూకేదాన్ని. గంగలో దూకాలంటే కాశీ దాకా వెళ్ళాలి. మీకు నవ్వులాటగా ఉందా? మీరు నాతో మాట్లాడకండి. వధువు వాళ్ళిద్దరినీ గదిలోకి పంపించచ్చు. లేవదినా, వారి ప్రోగ్రామ్ ఉంటే మాటలా. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నాను చెప్పాలంటే సిగ్గేస్తుంది. అయితే చెప్పకండి, ఎవరైనా వింటారేమో. పర్లేదు, చెప్పేస్తాను. హమ్ ఆప్కే హై కౌన్ మాధురి షీట్ లాగా, దిల్వాలే దుల్హన్ లేకే జాయేంగే కాజోల్ లాగా, గ్యాంగ్ లీడర్ లో విజయశాంతిలా, లేటెస్ట్ ఫిల్మ్ ఎమ్మెల్యేలో ఇంద్రజల భలే కసక్కగా ఉన్నావులే. మీరు అసలు సినిమాలు చూడరన్నారు మా వాళ్ళు. వాళ్ళ పనులు చూసి చెప్పాలే. యాండి, మీరు పెళ్లికి ముందు ఎవరైనా అమ్మాయితో మాట్లాడారా? అయ్య బాబోయ్, ఏ అమ్మాయిని చూసినా నాకు 102. ఏంటది? జ్వరం. మరి నన్ను చూస్తే? నిన్ను చూస్తే చెప్పు చెప్పు. జయ, నీలో నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా? ఏంటి? అయ్య బాబోయ్, సిగ్గు చెప్తుంది. పర్లేదు చెప్పండి. చెప్పేమంటావా? చెప్పేస్తున్నా. వేదవ సస్పెన్స్, తొందరగా చెప్పండి. ఆవకటి, నువ్వు నన్ను చూసి శోభనం గదిలో మాటలాగా ఉన్నాయి. మైకులు వినిపిస్తున్నాయంట్రా. మైక్ ఎవరు పెట్టారు?
అల్లుడు గారు స్టోన్ మార్చావా? నిన్నేరా మేము ఇంకా మాట్లాడుకుంటున్నాం. తలుపు తీయండి. చూడబోయా ఎక్కడ ఎక్కడికి బాబాయ్లు? చూడు మైక్ ఎందుకు కట్టాడు? ఓరి ఎదవా మైక్ పెట్టావా ఎదవా నువ్వును చుట్టుపక్కల ఏముందో చూసుకో. ఇప్పుడైనా సరిగ్గా చూసుకుని ఏడు. అలాగే ఏడుస్తా. ఇక చూసుకున్నా సావిరంగా. ఎరా సెలవుడి బిందేనా అది? ఆ కొబ్బరి బొండాలు కూడా పెట్టు. మూసేయి మూసేయి. నన్ను మర్చిపోతారా? నన్ను గుర్తుంచుకుంటావా? వెళ్ళగానే లెటర్ రాస్తారు కదా, నువ్వు కూడా వెంటనే రాస్తావు కదా? అడ్రస్ అడగరేంటి? ఎలా రాస్తారు ఉత్తరం? నేను ఆల్రెడీ రాసించాను. మీ ఇల్లు మా పక్క కాలనీలోనే. మీ ఇల్లు మా పక్క కాలనీలోనేనా? గిరిబాబు గారు మీ నాన్నగారా? కాదు, మా అన్నయ్య. ఏం చేస్తుంటారు? ఏంటే ఎక్కడికి ముస్తాబు? అదే సినిమాకి వెళ్తున్నాను. యునో సినిమా. ఇది సినిమాకి వెళ్ళే స్టైల్ లా కనిపించట్లేదే. లేదా? హౌ బ్యాడ్. పార్క్ వెళ్తాను, నో ప్రాబ్లం. వేషాలు చాలు కానీ విషయం చెప్పవే. ఎక్కడికి స్పెషల్ మేకప్ ప్రయాణం? ఏంటి సినిమాకో ముస్తాబు, పార్కో ముస్తాబు అలా ఉంటాయని మాకు తెలియదండి. నేను ఇలాగే మేకప్ చేసుకుని సినిమాకి వెళ్తాను. వెళ్ళనివ్వరా? అయినా సరే వెళ్తాను. చంపేస్తారా? అన్నయ్య తప్పుకో, వెళ్ళొస్తాను. ఓకే. దీనికి మధ్య గారాపం ఎక్కువైనట్టుందే. ఓసారి కొంచెం మందలిస్తానుండు. అక్కర్లేదు, ఆరా తీయండి చాలు. ఆరా తీయటం ఏంటి? మీ చెల్లాయికి బాగా నచ్చిన అబ్బాయి ఎవరా అని. ఓహో, ఏమండి ఈ డ్రెస్ చాలా బాగుందండి. మన చందు పుట్టినరోజు డ్రెస్ అంటే ఇదే పుట్టినరోజు డ్రెస్. లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి. పదా ఆ షోకేస్ లో డ్రెస్ ప్యాక్ చేయండి. ఓకే మేడం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావమ్మా? బాగున్నాను. ఒక్కదానివే వచ్చావా? ఆలస్యం అవుతున్నామా? వెళ్ళు. వస్తానండి. ఏమండి అమ్మాయి చాలా బాగుంది కదా? అమ్మాయి వేసుకున్న డ్రెస్ కూడా చాలా బాగుంది. అబ్బా ముందు మన సంగతి చూడు. ఏమండి ఇందాక ఆ షోకేస్ లో తెల్ల చొక్కా మీద పిల్లి బొమ్మలు వేస్తున్నాయి. బాబు ఆ షో కేసులో ఉన్న షర్ట్ తీసుకురా. అది ఇప్పుడే మీతో మాట్లాడిన తీసుకెళ్ళండి సార్. చూసావా సత్య, డ్రెస్ పోతే పోయింది. మన అల్లుడు గారి చెల్లెలు టేస్ట్ నీ టేస్ట్ ఒకేలాగా ఉన్నాయి. ఏంటండి టేస్ట్? ఆ చొక్కా మన బండాడు ఒంటి మీద ఎంత బాగుండేదో. ఆ వేగా చొక్కా నా తాతరాని చొక్కాలు ఇంకో షాప్ లో కడితే దొరుకుతాయి. పద. వచ్చినప్పుడే నేను కొంటానన్నాను. లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, అవి ఉంటాయి ఉంటాయి తీసుకొచ్చారు. బాయ్ గోరంత ఎందుకు? ఆ డబ్బులే వాడు మోహన్ భరిస్తే వాడు కావాల్సింది కొనుక్కుంటారు కదా. నువ్వు పద. అంత మార్వాడి నువ్వు పద చెబుతాను. రే బాబాయ్ త్వరగా కానీరా. వస్తున్నానా? ఈ డ్రెస్ ఆ డ్రెస్సే. నూరేళ్లు చల్లగా ఉంటుందన్నా. డ్రెస్ మాత్రం అదిరిపోయింది బాబాయ్. శీఘ్రమే మ్యారేజ్ ప్రాప్తిరస్తు. అంతేనా సత్య? నీకో మంచి అమ్మాయిని చూసావురా. అమ్మాయినా? దేనికి? గోక్కోటానికి. లేకపోతే ఏ అమ్మాయినో చూసి గోకామనుకో నీకు మాకు కూడా తీసుకురా. ఇంతకీ అమ్మాయి అబ్బాయికి నచ్చాలి కదా ఆంటీ? వాడి మొహం వాడికేంటమ్మా నచ్చేది? అంకుల్కి నచ్చింది, నాకు నచ్చింది. చాలదా? చాలమ్మా. అమ్మాయి పేరేంటో? ఏమో నాకేం తెలుసు. పేరు అడ్రస్ తెలియకుండానే డ్రెస్ తీసుకున్నావా? ఏ డ్రెస్? ఈ డ్రెస్. అదే అమ్మా. ఆపరా. అమ్మ మీద నీకు ఆ మాత్రం ఇది ఉంటే ముందు నాతోనే చెప్పుండేవాడికి. You naughty boy. Best of luck.
ఏంటమ్మా నవ్వుతున్నారు? నాకు చెప్తే నేను నవ్వుతానుగా. అబ్బా ఆగు, మేమంతా మంచి మూడ్ లో ఉండడం డిస్టర్బ్ చేయకు. నమస్తే.